మోదీ ప్రభుత్వం వచ్చాక మేక్ ఇన్ ఇండియాని ప్రోత్సహించింది. అంటే ఇండియాలో ఉత్పత్తి పెరగాలి, ఆ ఉత్పత్తి పెరగడానికి పెట్టుబడిదారులు ముందుకు రావాలి, అలాగే ప్రభుత్వ రంగ పెట్టుబడిదారులు కూడా ముందుకు రావాలి, ప్రైవేట్ రంగ పెట్టుబడిదారులు ముందుకు రావాలి. అందరం కలిసి సమిష్టిగా ఉత్పత్తి తయారు చేస్తే భారతదేశం అభివృద్ధి చెందడంలో ఎంతో కాలం పట్టదు, ఒక 20-30 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దొచ్చు. అంటే 1947 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అయితే తయారవడానికి ఎంతో కాలం పట్టదు, ఒకవేళ మేక్ ఇన్ ఇండియాని గనక ప్రోత్సహిస్తే అంటూ అప్పుడు చెప్పినటువంటి విధానం లేదా అప్పుడు తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల కొంతమంది నవ్వారు. ఇది ఎలా కుదురుతుంది, ఇది అసలు అవ్వదు, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా మన దేశంలో ఉత్పత్తిని పెంచాయి కానీ ఏం చేసాయి. నిజానికి ఇంతకుముందు ప్రభుత్వాలు ఎక్కడ పెంచాయి, ఎవరో ప్రైవేట్ నుంచి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు లేదనుకుంటే వాళ్ళకి సంబంధించినంత వరకే కానీ ప్రభుత్వం ఎక్కడ ప్రోత్సహించింది. ఇప్పుడు రక్షణ రంగం కూడా సాధించింది. రక్షణ రంగం ఇప్పుడు 1,60,000 కోట్ల రూపాయల ఉత్పత్తుల్ని సొంతంగా తయారు చేసుకుంది. పిఎస్యులు, ఎస్యులు, అలాగే ప్రైవేట్ రంగం అందరూ కలిసి ఈ యొక్క అభివృద్ధిని అయితే చేశారు. 2019-20 నాటికి చూస్తే ఈ రోజుకి 90% వృద్ధి. అప్పుడు 79,000 కోట్ల ఉత్పత్తులు ఉంటే 2019 నాటికి, ఇప్పుడు 2024-2025 నాటికి 1,60,000 కోట్ల ఉత్పత్తులు సైనిక రక్షణ రంగం చేసింది. ఇప్పుడు మనం సొంతంగా తయారు చేసుకోగలుగుతున్నాం, అలాగే దిగుమతులు తగ్గించాం, ఎగుమతులు కూడా 24,000 కోట్ల రూపాయల ఎగుమతులు కూడా చేశాం. చిన్న చిన్న దేశాలకి తక్కువ ధరలకు కూడా ఇవ్వడం జరిగింది. వియత్నాం ఇలాంటి దేశాలకి తక్కువ ధరలకు కూడా మన యొక్క యుద్ధ సామాగ్రి అమ్మాం. అంటే ఇది కాకుండా బ్రహ్మోస్ లాంటి క్షిపణులు సంయుక్తంగా నిర్మించాం రష్యా, మనము అందులో కూడా మనకి 1% ఎక్కువే, 50.5% మంది, 49.5% రష్యాది. ఇలా సంయుక్తంగా నిర్మించినటువంటివి బరాక్ 8 కూడా మనం ఇజ్రాయెల్ తో సంయుక్తంగా నిర్మించగలిగాం. ఇలా ఆత్మ నిర్భర్ లో భాగంగా మనం ఎన్నో విజయాలు సాధించాం. ఇది కేవలం రక్షణ రంగంలో మాత్రమే ఈ 1,60,000 కోట్ల ఉత్పత్తులు. ఇది చాలా అంటే చాలా వృద్ధి. ప్రైవేట్ రంగం 23% కలిగి ఉంది, ఆ పిఎస్యులను ఎస్యులు కలిపి 77% కలిగి ఉన్నాయి అన్నమాట. మొత్తం అనేక విధాలుగా ఈరోజు మేక్ ఇన్ ఇండియా అనేది సక్సెస్ అయిందని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. మిగతా ప్రైవేట్ రంగాలు అలాగే ప్రభుత్వ రంగాలు ఇతర రంగాల్లో కూడా అభివృద్ధి సాధిస్తున్నాయి. అంతెందుకు చైనా నుంచి ఈరోజు మనం 20% ఈ ప్లాస్టిక్ సంబంధించినంత వరకు పిల్లలు ఆడుకునేవి కావచ్చు, లేకపోతే ఇంట్లో వాడుకున్నటువంటి ప్లాస్టిక్ వస్తువులను కూడా తగ్గించాం. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఇప్పుడు 8% వృద్ధి వచ్చింది. కానీ మనం ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి కొత్తగా తీసుకొచ్చినటువంటి ప్రణాళికల్లో భాగంగా అలాగే కొత్త స్కీముల వల్ల అదే గనక సక్సెస్ అయితే మనం ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఇంకా ఎక్కువ పెంచుకోగలుగుతాం. టెక్నాలజీ కలిగినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా మనం పెంచుకుంటే ఇంకా మనం చైనా నుండి దిగుమతులు తగ్గించుకోవచ్చు, చిన్న చిన్న దేశాలకు ఎగుమతులు పెంచవచ్చు.